కల్వకుంట్ల కవిత అరెస్ట్. నిజామాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవితకు గాయాలయ్యాయి. పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించినట్లు వార్తలొచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టుల కీలక ప్రకటన. జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలను ఎవరూ ఆపలేరని జీవో 46 పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం ప్రకటన. ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. అలాంటి వాటిని రద్దు చేస్తాం అని తెలిపింది. నిబంధనలకు విరుద్ధమైన ఏకగ్రీవాల గురించి ఈ తీర్పునిచ్చింది. లండన్ యువకుడి విషాదం. ప్రేమించిన యువతి కోసం లండన్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన యువకుడు విషాదంగా మరణించడం కలిచివేసింది. మాజీ సర్పంచ్ ఆవేదన. మళ్లీ సర్పంచ్ పదవా? వద్దే వద్దు. 50 లక్షల అప్పు, 14 కేసులు మిగిలాయి అంటూ ఒక మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ఆవేదన చెందాడు. ఐబొమ్మ రవి కేసు. ఐబొమ్మ రవి కేసును వాదిస్తానని, నిర్దోషిగా బయటకు తీసుకొస్తారని ఏపీ హైకోర్టు లాయర్ ప్రకటించారు. కూకట్పల్లిలో ట్రాఫిక్ డైవర్షన్స్. హైదరాబాద్ కూకట్పల్లి వాసులకు ట్రాఫిక్ అలర్ట్. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులో ఉన్నట్లు సమాచారం. ఘోర రైలు ప్రమాదం. దేశంలో ఒక ఘోర రైలు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. వర్కర్స్ పైకి ట్రైన్ దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. హాంకాంగ్ లో అగ్ని ప్రమాదం. హాంకాంగ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. 200 మందికి పైగా మిస్సింగ్ అయినట్లు సమాచారం.